ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. జీవిత భాగస్వాముల్ని అతి దారుణంగా చంపేస్తున్న ఘటనలు ఇటీవల దేశంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. ఇదే తరహాలో బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో మరో దారుణం జరిగింది. తన మామను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో అడ్డంగా ఉన్న తన భర్తను అతని భార్య సుపారీ గ్యాంగ్తో హత్య చేయించింది. 20 ఏళ్ల గుంజాదేవి 25 ఏళ్ల ప్రియాంశులకు 45 రోజుల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందే గుంజాదేవి ఆమె మామ జీవన్ సింగ్లు ప్రేమలో ఉన్నారట. ఈ విషయం ఇంట్లో కూడా చెప్పారు, కానీ కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఆ తర్వాత ప్రియాంశుతో దేవికి బలవంతంగా పెళ్లి జరిపించారు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని నిందితురాలు ప్లాన్ వేసింది. ఇందుకు సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకుంది. గత నెల 25న ప్రియాంశు తన సోదరిని కలిసేందుకు వెళ్లి రైలులో తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ క్రమంలో నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా 2 వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో ప్రియాంశు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో దేవి ఊరి నుంచి పారిపోవడానికి ట్రై చేసింది. బాధితుడి కుటుంబ సభ్యులు దీన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె కాల్ రికార్డులని పరిశీలించగా మామ జీవన్తో తరచు టచ్లో ఉన్నట్లు వెల్లడైంది. అతడి కాల్ డేటా కూడా పరిశీలించగా సుపారీ గ్యాంగ్తో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. దీంతో కేసులో ప్రమేయం ఉన్న 2 సుపారీ గ్యాంగ్ సభ్యులతో పాటు నిందితురాల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవన్ సింగ్ పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నట్టుగా వెల్లడించారు.